జూనియర్ ఎన్టీఆర్ గారిది 'డ్రాగన్' మూవీ మనందరికీ తెలుసు. ఆ సినిమాకి ప్రశాంత్ నీల్ గారు డైరెక్టర్ అయితే చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి మనకి చాలా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి రోజు రోజుకి. ఈ సినిమా కూడా 2027 రిలీజ్ అయితే అంటున్నారు. ఆ డేట్‌కి వాళ్ళు డేట్ కూడా లాక్ చేశారు. అయితే రీసెంట్‌గా ఈ సినిమా ఏమన్నా కొంచెం లేట్ అవుతుందా అనేది కొంచెం మనకి ఇప్పుడు జరుగుతున్న కొన్ని సందర్భాలను బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈరోజే మనకి సికింద్రాబాద్లో కిమ్స్ హాస్పిటల్ ఆయనకి భుజానికి శస్త్రచికిత్స అయితే చేశారు. అప్పుడు జిమ్లో చేస్తున్నప్పుడు ఆయన వర్కౌట్ చేస్తున్నప్పుడు ఆయనకి గాయం అవడంతో శస్త్రచికిత్స చేయాలన్నారు. దగ్గర దగ్గర 8 వారాల పాటు రెస్ట్ కూడా తీసుకోవాలని చెప్పారు. అయితే ఈరోజు ఆయనకి ఆ భుజానికి శస్త్రచికిత్స అయితే చేశారు. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 3 మంత్స్ అయితే రెస్ట్ తీసుకోవాలంట. ఆల్మోస్ట్ 3 మంత్స్ 120 డేస్ 3 మంత్స్ రెస్ట్ తీసుకున్నా కానీ వెంటనే కూడా ఆయన షూటింగ్లో పాల్గొనడానికి కూడా కుదరదు. ఫిజియోథెరపీ అని ఇట్లా కొన్ని కొన్ని ఆయనకి సూచనలు ఉంటాయి. కొంచెం ఆరోగ్యపరంగా మెరుగ్గా ఆయన రెడీ అవ్వడానికి మేబీ అదిగో ఇదిగోంటే ఇంకొక 1 మంత్ ఎక్స్ట్రానే పట్టవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ సూచనలన్నీ చూస్తుంటే మనం 'డ్రాగన్' మూవీ వాయిదా పడే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారు పూర్తిగా కోలుకోవాలి, ఆయన సెట్స్లోకి రావాలి, అంతా రెడీ అవ్వాలి, మళ్ళీ పర్ఫెక్ట్గా ఫిజిక్ అంతా సెట్ అవ్వాలి. మేబీ టైం అయితే పడుతుందన్నమాట. చాలా వరకు ఏంటంటే మనకి ఈ సిచ్యువేషన్స్ అంతా చూస్తుంటే అనుకున్న డేట్కి రిలీజ్ చేసే అవకాశాలు అయితే తక్కువగా ఉండే సూచనలు అయితే కనపడుతున్నాయి. మరొకవేళ అంటే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు లేకుండా ఉండే సీన్స్ పోనీ అలాంటివి ఏమైనా ఉన్నా షూట్ చేసుకుని ఆ వేలో వెళ్తే తర్వాత ఎన్టీఆర్ గారు వచ్చే సన్నివేశాలకు సంబంధించి షూట్స్ ఏమన్నా ప్లాన్ చేస్తే మరి ఒకవేళ అనుకున్న టైంకి రిలీజ్ చేస్తారా లేదంటే కనుక లేట్గానే రిలీజ్ చేస్తారా తెలియాలి. మొత్తానికైతే మాత్రం ఎన్టీఆర్ గారు పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్ళీ ఆయన ఫిజిక్లో కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిన తర్వాతే ఈ సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఈ సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేసిన రోజే టీజర్ సినిమా మీద మంచి హైప్స్ ఉన్నాయి. అసలు ఎన్టీఆర్ గారు అసలు ఆయన వాయిస్లో కూడా ఒక బేస్ అనమాట. ఇప్పటివరకు మనం ఎప్పుడు చూడని విధంగా ఆయన వాయిస్లో బేస్ కానీ ఆయన లుక్ కానీ ఫిజిక్ కానీ చాలా బాగా చూపించారు. మరి అప్డేట్ మరి చూద్దాం. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది మరి అనేది తెలుసుకోవాలి మనం అయితే. మొత్తానికైతే మాత్రం ఇవన్నీ చూస్తుంటే మాత్రం సినిమా కొంచెం లేట్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతుంది. మేబీ ఒక 3-4 మంత్స్ లేట్గా రావచ్చాం అనుకుంటున్నాం. లేదు ఒక పక్క ప్రణాళికతో వెళ్ళి అనుకున్న టయానికి అనుకున్నట్టుగానే కొంచెం స్పీడ్గా ఏమన్నా కంప్లీట్ చేస్తే మరి సినిమా వచ్చే అవకాశం ఉంటుందేమో. మొత్తానికైతే మాత్రం ఈ పరిణామాలతో మాత్రం నాకైతే లేట్ అవుతుందేమో అనిపిస్తుంది. మరి అసలు మీకేమనిపిస్తుంది? ఒక యాజ్ ఎన్టీఆర్ అభిమానిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సినిమా ఆన్ టైం వస్తుంది అనుకుంటున్నారా లేదంటే కనుక లేట్గా వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? అసలు మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మొత్తానికి సర్జరీ అయితే మాత్రం సక్సెస్గా అయిందంట. నేను ఈ వీడియో చేసే టయానికి నేను డీటెయిల్స్ అవి చూశాను, నోటిఫికేషన్ వస్తే. మొత్తం అంతా కంప్లీట్గా బాగానే ఉంది. ఎన్టీఆర్ గారు కూడా బాగానే ఉన్నారు. కాకపోతే రెస్ట్లో ఉండాలి అనేది అప్డేట్ అయితే వచ్చింది మనకి. మేబీ రెస్ట్లో ఉంటేనే అంతా కోలుకొని వచ్చిన తర్వాతే మేబీ ఇప్పుడు సినిమా 2-3 మంత్స్ లేట్ అయినా కానీ పర్ఫెక్ట్గా వస్తే అందరికీ అదే ఫ్యాన్స్లో మంచి ఖుషీగా ఉంటుందన్నమాట. సినిమా అయితే ఒక 2-3-4 మంత్స్ లేట్ అవ్వచ్చు, కానీ దానివల్ల వచ్చిన నష్టమే ఉండదు కదా. కాకపోతే అనుకున్న టయానికి రిలీజ్కి వాయిదా పడే అవకాశం ఉండొచ్చు. చూద్దాం మరి అనుకున్న టయానికి రిలీజ్ చేస్తారా లేదంటే కనుక లేటుగా వస్తుందా? మరి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందామండి. ముందుగా నేను ఇప్పుడు చెప్పేదండి, మన ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ మూవీ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం.